హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. ఈరోజుటి వీడియో అయితే ఫ్రాక్స్ అయితే చూపిస్తానండి. నేను స్టిచ్ చేశాను కదా, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ 10 బ్లౌజెస్ ఇచ్చింది ఒక పాప, తక్కువకి కుట్టాను అని చెప్పాను కదా, ఆ పాపవే అండి. ఫ్రాక్ అయితే చూడండి, ఇది తనే స్టిచ్ చేసుకుందంట. చాలా లూజ్ అయితే పెట్టుకుంది. హ్యాండ్స్ అయితే ఈ విధంగా పెట్టుకుందనమాట, 3/4 హ్యాండ్స్. ఇది ఆదికి అంటే కొలతలకైతే తీసుకొచ్చిందనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అదంతా కూడా బాగుంది. స్టిచ్ చేసుకోవడం కూడా స్టిచ్ చేసుకుంది. కానీ ఇప్పుడు అది ఆ పిల్ల స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు కుట్టుకుందంట. ఇప్పుడు తన దగ్గర మిషన్ అయితే లేదు కదా, ఇంకా నా దగ్గరికి అయితే తీసుకువచ్చింది. దీనికి థ్రెడ్స్ అవి నేనే స్టిచ్ చేశాను. థ్రెడ్స్ అవి ఆ పిల్ల స్టిచ్ చేసుకోలేదన్నమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే చూస్తున్నారు కదా, ఫ్రాక్ అయితే మొత్తం కూడా ఈ విధంగా ఉందండి. అంటే మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. మన ఛానల్లో గివ్ అవే కూడా రన్ అవుతుంది. December 31st గివ్ అవే అయితే తీస్తానన్నమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. ఈ ఫ్రాక్ అయితే నాకు భలే నచ్చిందండి. నిజంగానే ఎక్సలెంట్గా ఉంది. ఆ పాప వేసుకుంటే కలర్ కాంబినేషన్ కానీ ఆ డిజైన్ కానీ ఎక్సలెంట్గా ఉందన్నమాట. మళ్ళీ తను ఫ్రాకు ఇంతకుముందు చూపించాను కదా, అది ప్రింటెడ్ ఉంది కదా కింద అయితే, ఆ ప్రింటెడ్ వరకు తీసే అక్క, లెంత్ ఎక్కువ ఉంది అని చెప్పిందనమాట. ఇంకా సరే అని చెప్పేసి తీసాను. అక్క లెంత్ అయితే తగ్గింది అక్క అనింది. మళ్ళీ వచ్చేసి ఫ్రిల్స్ అయితే పెట్టాను. ఫ్రిల్స్ పెట్టిన తర్వాత కింద అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి, భలే ఉంది. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి కింద బార్డర్ అయితే ఈ విధంగా వచ్చిందండి, ఫ్లవర్స్. ఈ బార్డర్లో నుంచి కొద్దిగా తీసేసి యోక్ పార్ట్ అయితే వేశాను నేనైతే. బాగుంటుంది కదా లుక్ అని చెప్పేసి చాలా బాగా వచ్చింది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బ్యాక్ సైడ్ వచ్చేసి జస్ట్ రౌండ్ నెక్ అయితే పెట్టమంది. రౌండ్ నెక్ పెట్టేసి ఈ విధంగా థ్రెడ్స్ అయితే ఇచ్చేసాను. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టాను, ఫ్రిల్స్ పెట్టేసి పైన షోల్డర్ పార్ట్ దగ్గర. కొద్దిగా ఇది వచ్చేసి టిష్యూ క్లాత్ లాగా ఉంటుందండి. షైనింగ్ అయితే చాలా బాగుంది. నేను జిగ్జాగ్ మిషన్తో ఓవర్లాక్ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా చూడండి. మీ ఇంట్లో కుట్టే వాళ్ళకి కానీ, ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళు కానీ ఈజీగా ఓవర్లాక్ అయితే చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదైతే వీడియో నైట్ టైం తీసానండి, అందుకే కొద్దిగా లైటింగ్ అనేది తక్కువగా ఉంది, ఏమీ అనుకోవద్దు. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. మిషన్కి లైట్ ఆన్ చేసి ఉండిందండి, అదేమన్నా ఎఫెక్ట్ కొడుతుందేమో అని చెప్పేసి అది కూడా ఆఫ్ చేశాను. నైట్ టైం తీయడం వల్ల అదే లైటింగ్ అనేది చాలా తగ్గిందనమాట. ఇంకొక లైట్ ఉందండి, అది వేస్తే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది, అంటే రిఫ్లెక్షన్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి ఆన్ చేయలేదు. ఇంకా మన దగ్గర 2 డ్రెస్సెస్ అయితే తీసుకుందండి, 2 కుర్తీస్ అయితే. అవి కూడా నేనే సైడ్ స్టిచ్ ఆల్టరేషన్ అయితే చేశానమాట. థంబ్నెయిల్ కోసం పట్టుకున్నాను. కోల్డ్ చేసిందండి, అస్సలు ఊపిరి ఆడట్లేదు. ఈ వాతావరణానికి ఏంటో చల్లగా ఉంటుంది, భలే చలి పెడుతుంది. షాప్లో కూడా ఎక్కువ టైం ఉండట్లేదు. నేను 7కి అంతా వచ్చేస్తున్నాను ఇంటికైతే. 7:10 అలా ఇంటికైతే వచ్చేస్తున్నాను అనమాట. ఎక్కువసేపు అయితే ఉండట్లేదు. చూసారు కదా, ఇవి 2 ఫ్రాక్స్. అలాగే డ్రెస్సెస్ కూడా ఇంకా ఆల్టరేషన్ చేశానని చెప్పాను కదా, జస్ట్ సైడ్ స్టిచ్చెస్ అయితే చేశానండి, వేశాను. ఆల్టరేషన్కి అయితే నేను 30 రూపీస్ అయితే తీసుకుంటాను. అలాగే హ్యాండ్స్ లేకుండా ఉన్నట్లయితే హ్యాండ్స్ స్టిచ్ జాయింట్ చేసి ఆల్టరేషన్ చేయాలంటే 50 రూపీస్ అయితే తీసుకుంటానండి. ఇంకొకటి వచ్చేసి ఏమని అడిగారంటే జిగ్జాగ్ పీకో చేసి అలాగే ఫాల్స్ స్టిచ్ చేస్తే ఎంత అనేసి అడిగారనమాట. 50 రూపీస్ తీసుకుంటానండి. అంటే ఫాల్స్ మనదే అండి. ఫాల్స్ మనదే 30 రూపీస్ ఇంకా స్టిచ్చింగ్కి. అలా మొత్తం కూడా 50 రూపీస్ అయితే తీసుకుంటాను. ఇది వచ్చేసి పింక్ కలర్ అండి. ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నిన్న ఒక బ్లూ కలర్ డ్రెస్ కూడా వేసుకుందనమాట. మొత్తం కూడా ఇదంతా కూడా మధ్యాహ్నం వచ్చింది. మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఫ్రాక్ అయితే కుట్టేసాను, అయిపోయింది ఎప్పుడు. ఇంకా ఆల్టరేషన్ ఎంతసేపు చెప్పండి, ఒక 10 మినిట్స్ కాదంటే. మొత్తం కూడా డ్రెస్సెస్ లేకుండా డ్రెస్సెస్తో అయితే 1450 రూపీస్ అయితే అయ్యిందండి మొత్తం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు. డ్రెస్సెస్ తీసేసి అయితే డ్రెస్సెస్ 750 అనమాట. అంటే నేను మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు, అంటే 7 వరకు
కూడా 700 సంపాదించాను. ఒక పూట 700 అయితే వచ్చిందండి నాకు. చూస్తున్నారు కదా! ఇది తనే కొనిందండి. తనే కొనింది. ఇంకా దీన్ని కూడా ఆల్టరేషన్ చేయమంది. ఇదొచ్చేసి 800, 900 పడిందక్క. తెచ్చుకున్నాను ఆల్టరేషన్ చెయ్యి అని చెప్పేసి అడిగిందనమాట. ఇంకా సరే అని చెప్పాను. లెగ్గింగ్స్ ఉన్నాయా అని అడిగింది. లెగ్గింగ్స్ లేవమ్మా తేలేదు అని చెప్పేసి అడిగాను. కొత్త కదా అండి 2 మంత్స్ అవుతుంది. లెగ్గింగ్స్ అవన్నీ ఎక్కువ నేను తెచ్చి పెట్టాలనుకోవట్లేదు. ఎందుకు అంటే నిదానంగా తెచ్చుకుందాము. షాప్‌లో వచ్చిన డబ్బులు షాప్‌కే పెడదాము అనేసి అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి నా ఓన్‌గా మనీ పెట్టి నేనేయి తేలేదనమాట. ఇంక ఇదైతే స్టిచ్ చేస్తున్నానండి. చెప్పాను కదా! ఒక పూట మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నేను 700 అయితే సంపాదించాను. ఇంకొక వీడియో గూడా అంటే యూట్యూబ్‌లో వీడియోస్ పెడితే మనీ వస్తుందా? లేదంటే మన టైలరింగ్‌లో ఎక్కువ వస్తుందా? అని చెప్పేసి ఆ వీడియో గూడా చేస్తాను. మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయండి. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ముందు కూడా మాహేశ్వరి వారికి గివ్ అవే అయితే ఇచ్చానండి మన ఛానల్‌లో. ఒకసారి చెక్ చేసి చూడండి. ఒక ట్రస్ట్ అనేది వస్తుంది. అంటే మన ఛానల్‌ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడాలి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే అస్సలు ఉండకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కమెంట్ వీడియోలో ఏదైతే ఉందో మీకు ఏది నచ్చిందో అదే కమెంట్ చేయండి. ఏంటి అంటే ఫోర్త్ లైక్, ఫిఫ్త్ లైక్ అక్క, హాయ్ అక్క అవి వద్దండి. నేనేమంటున్నానంటే మీకు ఛానల్‌లో ఏం నచ్చింది? అలాగే ఇంకా ఎటువంటి మార్పులు చేసుకోవాలి? ఇంకే విధంగా వీడియోస్ కావాలి? అది కామెంట్ పెట్టండి నాకు. లైక్ నెంబర్ మెన్షన్ చేయండి. లైక్ నెంబర్ మెన్షన్ చేసి వీడియోలో ఏముంది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకేం నచ్చింది? అలా చేయండి. ఊరికే హాయ్ అక్క లైక్ నెంబర్ ఇది అని మెన్షన్ చేయకండి. మీకు ఈ వీడియోలో ఏం నచ్చింది అని చెప్పేసి అది షేర్ చేసుకోండి నాతో. ఇదైతే ఆల్టరేషన్ అయితే చేసేసానండి. ఇంకా అటు సైడ్ మొత్తం కూడా డ్రెస్ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా ఫుల్ లెంత్ అయితే వచ్చాయన్నమాట. నెక్స్ట్ కూడా వీడియోస్ అన్నీ మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళకి కూడా షేర్ చేయండి నా వీడియోస్‌ని. నాకు హెల్ప్ చేసిన వారవుతారు. మీరు లైక్ చేసి కమెంట్ పెట్టడం వల్ల వీడియో ఇంకొందరికి సజెస్ట్ అవుతుంది. అంటే ఇంకొందరికి మన వీడియో వెళ్తుందనమాట. అప్పుడు వాళ్ళు కూడా నా వీడియో చూస్తారు. ఆ విధంగా నాకు హెల్ప్ చేసిన వారవుతారండి మీరు. ఈ విధంగా నన్ను హెల్ప్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నా కృతజ్ఞతగా మీకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా! అదే మీకు గివ్ అవే రూపంలో అయితే ఇస్తాను. డ్రెస్ అయితే ఇది చాలా బాగుందండి. ఇంకొకరొచ్చేసి మన ఛానల్‌లో కామెంట్ అయితే పెట్టారు. మగ్గం వర్క్ బ్లౌజ్ ఏ విధంగా అంటే ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి నా వాట్సాప్ నంబర్ ఉంటుందండి. ఆ వాట్సాప్ నంబర్‌కైతే నాకు మెసేజ్ అయితే చేయండి. నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. ఫోటోస్ సెండ్ చేయమన్నా నేను ఫోటోస్ సెండ్ చేస్తాననమాట. డిజైన్ బట్టి ఉంటాయండి ప్రైజెస్ అనేది. ఒకే ప్రైజ్ అయితే ఉండదు. డిజైన్ బట్టి ఉంటుందనమాట. ప్రైజ్ అంటే తక్కువ డిజైన్ ఉంటే తక్కువ అమౌంటు. ఫుల్ హ్యాండ్స్ డిజైన్ ఉంటే అదొక అమౌంట్ అలా ఉంటుందనమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నాకు మెసేజ్ చేసినా కూడా నేను ఆల్రెడీ నేను కామెంట్ సెక్షన్‌లో నా వాట్సాప్ నంబర్ అయితే ఇచ్చాను తనకి. మీకు కావాలనుకుంటే నన్ను వాట్సాప్‌లో అయితే నాకు మెసేజ్ అయితే పెట్టండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చెప్పాను కదా! వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే ఆన్‌లైన్ పేమెంటే అండి. ఆఫ్‌లైన్ అయితే అస్సలు ఉండదు. ఆన్‌లైన్ పేమెంటే. అప్పటికప్పుడు ఆన్‌లైన్ చేసేయాల్సిందే పేమెంట్. ఫోన్‌పే కానీ, గూగుల్ పే కానీ ఏదైనా సరే. కుర్తీస్ ఉన్నాయి, మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. ఇంకా ఫ్రాక్స్ కూడా డిజైన్ చేస్తాను. ఒక్క వర్క్ అయితే ఉందండి. మండే, ట్యూస్డే అది అయిపోగానే ఇంకా స్టార్ట్ అయితే చేసేస్తాను. మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి వీడియోస్ మీకు ఎటువంటి డిజైన్స్ కావాలన్నా నాకు కామెంట్ పెట్టారంటే అటువంటి డిజైన్స్ కూడా నేను డిజైన్ చేసి చూపిస్తాననమాట మీకు. మీరు డిజైన్ చేసుకోవడానికి. ఇది నైట్ టైమ్ తీసినందువల్ల లైటింగ్ అనేది కొద్దిగా తక్కువుంది. ప్లీజ్ అండి ఏమనుకోకండి. కొత్తది మొబైల్ కూడా కొనాలనుకుంటున్నాను. ఇంక మనకు సంక్రాంతి పండగ అయితే వస్తుంది కదా! ఆఫర్‌లో ఉంటాయి. అప్పుడైతే కొనుక్కుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.